నేనంట, నీ భక్తి దేవుని మనస్సును గెలుచుకునేటట్లుగా ఉంటే ఇది జరుగునా అని నీవు అనుకోనని చిత్ర విచిత్రాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఇది అసంభవం అని నువ్వు అనుకుంటావు, ఇది అసాధ్యం అని ప్రజలు అనుకుంటారు. ఆ అసాధ్యమైన కార్యాలే నీ జీవితంలో దేవుడు సుసాధ్యం చేయటం ప్రారంభిస్తాడు. సార్, నీడ అలా ముందుకెళ్తావు, సాగే నీడను ఆపగలడా ఎవడైనా? సాగే నీడను ఎవడైనా ఆపగలడా? ఆపలేకపోతే సాగే నీడను ఆపటమే కాదు, 10 అడుగులు వెనక్కి ఎవడైనా తీసుకురాగలడా? హిజ్కియా జీవితంలో జరిగింది. అమ్మ విను, నువ్వు దేవుని కొరకు నువ్వు సమయాలు బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే, దేవా నీ కొరకు నేను ఇలా బ్రతికా, ఒకసారి గుర్తు తెచ్చుకో. కృపతోనే, నేనేదో గొప్పనని కాదు, ఆ బ్రతకటానికి కూడా నీ కృప నాకు సహాయం చేస్తేనే. అయితే నేను బ్రతికిన బ్రతుకు ఒకసారి గుర్తుకు తెచ్చుకోయా అని నువ్వు అడగగలిగే స్థాయిలో నీ ఆత్మీయత ఉంటే నువ్వు అడిగే అద్భుతం ఆకాశమంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా నీ కొరకు అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు.